సాహిత్య చరిత్రలో అపూర్వ అసామాన్య విశిష్ట గ్రంథం డాక్టర్ ద్వానా శాస్త్రిగా మా నాన్నగా 24వ భాగం 12/5/25 అనిశెట్టి సుబ్బారావు గారి గురించి వారి అబ్బాయి అనిశెట్టి చైతన్య స్వామి. పంతొమ్మిది 60-70 కాలంలో అనిశెట్టి సుబ్బారావు, పినిశెట్టి శ్రీరాముడు వాళ్ళిద్దరూ కూడా గొప్ప నాటకాలు రాసి సినిమాల్లో కూడా వాళ్ళిద్దరూ వెళ్ళి చాలా చక్కని పాటలు కూడా రాశారు. 23/10/1922 గుంటూరు జిల్లా నరసరావుపేట తాలూకా పురుషోత్తమపట్నంలో అనిశెట్టి సుబ్బారావు జన్మించి పత్రికా సంపాదకత్వం ఉద్యోగం, సినీ రచనలు చేశారు. అగ్ని వీణ అనిశెట్టి సుబ్బారావు అంటే అగ్ని వీణ, బిచ్చగాళ్ళు పదాలు కలిపి, గాలి మేడలు, మాబూలు, యువజ్వాల నాటకాలు, శాంతి ముఖాభినయం, ఓటెవరికి, చెప్పు కింద పూలు, జీవన సంగీతం, శరమాంకం మొదలైన నాటికలు, గొల్లపూడి ఆత్రేయులతో కలిసి అవినీతి నీవెక్కడ అనే సీరియల్ నాటిక, అనిశెట్టి కథలు, అనువాదాలు, కాంతులు కత్తులు, వ్యాసాలు, సినీ సాహిత్యం మొదలైన విశేష దాదాపు 300 భాషాంతర చిత్రాలకు డబ్బింగ్ రచన చేశారు. శ్రీ యుగం యువ కవిత సంకలనాలు సంపాదకుడు, నవ్య కళా పరిషత్ కార్యదర్శి, అఖిల భారత అభ్యుదయ రచయితల సంఘ ప్రధాన కార్యదర్శి, దక్షిణ భారత చలనచిత్ర మండలి ఉపాధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ సంగీత నాటక అకాడమీ సభ్యుడు, అభ్యుదయ కవి భాస్కర అని బిరుదు. 27/12/1979 అంటే 57 ఏళ్ళే బతికారు. అభ్యుదయ కవి, నాటక రచయిత, సినీ రచయిత, సంపాదకు అనిశెట్టి గురించి వెల్లడిస్తున్న వారి కుమారులు, డబ్బింగ్ రచయిత, సినీ నటులు, చెన్నై వాస్తవ్యులు చైతన్య స్వామి. మా నాన్నగారు తాతగారు అప్పయ్య నాయుడు ప్రముఖ. మా నాన్నగారి తాతగారు అప్పయ్య నాయుడు ప్రముఖ కాంట్రాక్టర్, బాగా ఆస్తిపరు. తాతగారు వ్యాపారవేత్తగా నరసరావుపేటలో ప్రముఖులుగా పేరొంది. అనిశెట్టి కోట్లింగం ఆయన బాగా సంపాదించి, అసలు మా పూర్వీకులు 1880 ప్రాంతాలు కరువు సందర్భంగా మచిలీపట్నం నుండి నరసరావుపేట వచ్చి, అప్పటి నరసరావుపేట తాలూకా పురుషోత్తమపట్నంలో మా మాతామహుని ఇంట మా నాన్నగారు 1922 అక్టోబర్ 23న జన్మించి, చాలా కోమల స్వభావం కలవాడు. ఆయన మాట మృదు అయినా ఆయన మాటలు సమ్మోహనాస్తి. ఆయన విమర్శ ఆలోచనాత్మకం, సిద్ధాంత చర్చలలో సైతం ఆయన మితభాషి అని డాక్టర్ పివి సుబ్బారావు గారు తమ సిద్ధాంత వ్యాసంలో వ్రాసిందంతా యథార్థం. సున్నితమైన మనస్కులైన పుట్టిన దగ్గర నుంచి చనిపోయేదాకా మంచి అంతస్తుతో బతికి చాలామందికి ఉపాధి కల్పించి, తండ్రిగా ఏ రోజు కూడా అడిగింది కాదని చదువుల చాలా ప్రాధాన్యం ఇచ్చారు. నాన్నగారు క్రమశిక్షణకు మార్పు. ఆయన దినచర్య అంతా ఖచ్చితం. నాకు తెలిసిన ఏ ఫంక్షన్కి ప్రాధాన్యం ఇచ్చి ఎక్కువగా వెళ్ళేవారు కాదు. కానీ రచయిత సంఘం వంటి వాటి రాత్రి పగలు కష్టపడి వాటి అభివృద్ధిలోకి తేవటానికి పాటుపడి నరసరావుపేట మున్సిపల్ హై స్కూల్లో ఎస్ఎల్సి చదువుతున్న నాయని సుబ్బారావు గారు చరిత్ర ఉపాధ్యాయులు. అప్పుడే మా నాన్నగారికి వారితో పరిచయం. బెందాల బెల్లంకొండ రామదాసు, మాచిరాజు దేవీప్రసాద్ గారు నాన్నగారి సహాధ్యాయులు, ఏల్చూరి సుబ్రహ్మణ్యం, స్వామి కేశవతీర్థులు సీనియర్స్. ఇంతమంది పరిచయాల వల్ల 14 ఏట నుంచే నాన్న రచనలు ప్రారంభించారు.
గుంటూరులో హిందూ కాలేజీలో ఏసీ కాలేజీలో చదివారు. క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొని అరెస్ట్. తర్వాత మద్రాసు లా కాలేజీ చేరారు. బెంగాలీ విప్లవకారుడు రతన్ కుమార్ చటర్జీ ఆశ్రయం ఇచ్చినందుకు, బెంగాలీ కరపత్రాలు అనువాదం చేసినందుకు నాన్నగారిని అరెస్టు చేసి 2 ఏళ్ల పాటు జైలుకు శిక్ష విధించి, మా నాన్నగారి మామగారు రాజమండ్రిలో కోర్టు మ్యాజిస్ట్రేట్. ఆయన ప్రయత్నం వల్ల శిక్షాకాలం పూర్తి కాకముందే విడుదలయ్యారు. అయితే కమ్యూనిస్ట్ పార్టీ కార్యకలాపాలతో తెగంపతంకులు చేసుకోవాలని ఆంక్ష. నాన్న ఒప్పుకోలా. అంతగా సిద్ధాంతానికి అంకితమైన వ్యక్తి నాన్న. జైలు నుండి విడుదలై 1945లో లక్ష్మీదేవి గారితో మా నాన్న పెళ్లి జరిగింది. ఈ వివాహ సందర్భంగా నయాగరా రచితా సంకలనం వధూవరుడి అనిశెట్టి లక్ష్మీదేవులకు అంకితమిచ్చారు. కమ్యూనిస్టుగా జైలుకు వెళ్ళిన వాడిగా ముద్ర ఉండటం వల్ల పూర్తి పేరు రాయకుండా అనిలకు అంకితం అన్నారని తెలిసి, వివాహమైన తర్వాత ఆంధ్ర విశ్వవిద్యాలయం ఎంఏ ఇంగ్లీష్ చదివారు. అక్కడ కేవీ రమణారెడ్డి, అజంతా వంటి వాడు పరిచయం. కేవీ రమణారెడ్డి గారు నాన్నగారి తమ కవితా గురువుగా భావించేవారట. అయితే పరీక్షకు ఆటంకం కల్పించడం వల్ల ఆ చదువు అర్ధాంతరంగా ఆగిపోయి. నాన్నగారు జోక్స్ వేసేవాడు. చాలా క్లాస్గా తప్ప హాస్యం పేరుతో నొప్పించేవాడు. నన్ను నా తమ్ముడిని కూడా నాయన అని పిలిచేవాడు తప్ప ఎన్నడూ ఆయన నోటి మేంబడి రా అనే మాట. వారి చిన్ననాటి స్నేహితుడు ఏల్చూరి సుబ్రహ్మణ్యం గారి మటుకు రా అని పిలవటం. మా నాన్నగారి దేవుడి మీద నమ్మకం లేదు. మీ ఇష్టం, ఏ పూజలైనా వ్రతాలుగా నన్ను మాత్రం పిలవకండి అని. నాన్నగారికి దయ బాగా ఎక్కువ. ఎవరైనా వచ్చి డబ్బు సాయం అడిగితే చాలా గుప్తంగా దానం చేసి. మా నాన్నగారు పూర్తి కమ్యూనిస్ట్. 100కి 100 పాళ్ళు అభ్యుదయ. రచనల్లో కాదు, జీవితంలో. అరసాని కార్యవర్గ సభ్యుడిగా ఉండటమే కాదు, ప్రభుత్వం కమ్యూనిస్టు కార్యకలాపాలపై నిషేధం విధించినప్పుడు కమ్యూనిస్టు పార్టీలో అరసంకు సంబంధం ఉండకూడదని వారి అరసం కొనసాగాలని చెప్పి మా నాన్న కొంతకాలం అండర్ గ్రౌండ్లో కూడా. నాన్నగారు పత్రికల నిర్వహణలో చాలా ఎక్కువ పనిచేసి ప్రతిభ మాసపత్రిక సంపాదక సభ్యుడు, అభ్యుదయ పత్రిక సంపాదక వర్గంలో ఉన్నప్పుడే కాంతులు కత్తులు అనే శీర్షికతో వ్యాసాలు. గిడుతూరి సూర్యం గారి ప్రోత్సాహంతో సినీ రంగంలో ప్రవేశం. దాదాపు 50 సినిమాలకు మాటలు పాటలు. డబ్బింగ్ చిత్రాలకు రాయాలంటే నాన్నగారి పెద్ద దిక్కుగా. హిందీ, కన్నడం, మలయాళం, తమిళ భాషను సినిమాలకు డబ్బింగ్ రాసి, డబ్బింగ్ సినిమాలకు ఒరిజినాలిటీ తీసుకొని స్వాతంత్ర సమరయోధులకు ఇచ్చే పెన్షన్ కోసం దరఖాస్తు చేసుకోమని సోమసుందర్ వంటి వాళ్ళు ఎందరో చెప్పినా విన. మన త్యాగాలను అమ్ముకుంటామా? అంతటి నిస్వార్థ త్యాగం. కుందుర్తి ఆంజనేయులు గారి గురించి ఇదొక రిపీట్ అయింది.
కుందుర్తి ఆంజనేయులు గారి గురించి కుందుర్తి సత్యమూర్తి వాళ్ళ అబ్బాయి. 16/12/1922 గుంటూరు జిల్లా నరసరావుపేట దగ్గర కోటవారిపాలెంలో జన్మించారు. బిఏ ఎకనామిక్స్ చేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సమాచార సౌర సంబంధాల శాఖలో అనేక పదవులు, ఆంధ్రప్రదేశ్ పత్రిక సంపాదకులు, సౌప్తికం పద్యకావ్యం, రసధ్వని అమావాస్య, నా ప్రేయసి ప్రేమకావ్యం, నయాగర తెలంగాణ, నగరంలో వాన, నాలోని నాదాలు. కుందిర్తి అంటే నగరంలో వాన బాగా ప్రసిద్ధి. తీరా నేను కాస్త ఎగిరిపోయా, మేఘమాల, ఇది నా జెండా, హంస ఎగిరిపోయింది కావ్య, ఆశ, వచన కవిత నాటకం, కుందుర్తి పీఠికలు, కుందుర్తి వ్యాసాలు, బ్రతుకుమాట ఆత్మకథ, వచన కవిత పితామహుడు కుందుర్తి పేరు. ఆయన 25/10/1982లో 60 ఏళ్ళకి చనిపోయారు. వచన కవిత్వాన్ని ఒక ఉద్యమంగా, ఒక జీవిత ధ్యేయంగా స్వీకరించిన నిరాడంబర కవి కుందుర్తి ఆంజనేయులు గారి గురించి. వారి కుమారుడు హైదరాబాదులో కేంద్ర ప్రభుత్వాధికారి కుందుర్తి సత్యమూర్తి గారు చెప్పారు. నాన్నగారి ఆస్తిపాస్తులు లేని కుటుంబం. గుంటూరు జిల్లా కోటవారిపాలెంలో కామయ్య నరసమ్మ దంపతుల 1922 సెప్టెంబర్ 16 జన్మ. సోదర సోదరీమణులు లేకపోగా 8 నెలల వయస్సులో తండ్రిపోయారు. చిన్నప్పటి నుంచి అంత ఆర్థిక స్తోమత లేకుండానే కష్టం తెలియకుండా కొడుకును పెంచాలని తల్లి ఆర్థిక విషయాల పట్ల స్పృహ ఉండేది కాదు. అమ్మ రెక్కల కష్టమే బిఏ చదివింపజే. ఆమె ఏనాడు విశ్రాంతిగా ఉన్నట్టు చూడలేదు. కలవారి ఇళ్లలో వంట చేయటంతో పాటు ఒక పాడి బర్రెతో వాటి జీవనోపాధికే. మా నాతామహస్థానమైన వినుకొండలు ప్రాథమిక మాధ్యమిక విద్యాభ్యాసం చేసి అక్కడ జాషువా గారు నాన్నగారి తెలుగు పాఠాలు చెప్పారు. జాషువా గారి పెనదోసి కావ్యానికి ప్రథమ శ్రోతలలో ఒకరు. అప్పుడు మా నాన్నగారి వయస్సు 13. అప్పుడే ఆయనలో రచనా కుతూహలం మొదలై. కమ్యూనిస్టు పార్టీ స్థాపకుడు, సభ్యుడు పులుపల వెంకట శివయ్య గారు ఐఏఎస్. ఆయన చెంచయ్య గారు నాన్నగారి తాతగారు మంచి స్నేహితులు. వారి నాస్తికవాదం చర్చలు నాన్నగారిని బాగా ప్రభావితం. దానివల్లే చివరి వరకు నాస్తికుడిగా ఉండిపోయారు. 1934-40 విజయవాడలో మున్సిపల్ హై స్కూల్లో విద్యాభ్యాసం. అప్పుడు ప్రధానోపాధ్యాయుడిగా పదవీ విరమణ చేస్తున్న సందర్భంగా ఒక పద్యం రాసి చదివారు. 1937 అప్పుడే కవితా రచనకు పద్య రచనకు శ్రీకారం. అంటే 15వ సంవత్సరంలోనే కవిత్వ రచన మొదలై. చైనా జపాన్ యుద్ధం జరుగుతున్న జవహర్లాల్ నెహ్రూ విజయవాడ వచ్చాడు. అలాగే రామ్మోహన్ గ్రంథాలయంలో అప్పుడు సభ ఏర్పాటయింది. మా నాన్నగారు పద్య పఠనం చేశారు. అదే మా నాన్నగారు కవిగా వేదిక మీద చదవటం మొదటిసారి. విజయవాడ SRR కాలేజీలో చదువుతున్న విశ్వనాథ మా నాన్న గురు. ఆయన ప్రభావం నాన్నగారిపై బాగా. పూర్వ కావ్యాలు, ప్రబంధాలు, పద్యాలు బాగా చదివి సౌప్తికం అనే పద్యకావ్యం భారతిలో రచించి రసధ్వని, అమావాస్య, నా ప్రేయసి వంటి ప్రేమ కావ్యాలు. విశ్వనాథ్ అంటే అప్పుడే నాన్నగారికి ఆరాధ్యం. ముఖ్యంగా ఆయన రచించిన రామాయణ కల్పవృక్షం, బాలకాండను పారాయణంగా చదివారు. నేను పెద్ద అయిన తర్వాత కూడా, అంటే వచన కవిత్వంలో పెద్దగా పేరు తెచ్చిన తర్వాత కూడా బాలకాండ చదివి అర్థం చెప్పి ఎన్నిసార్లు వింటూ
అనగా అనగా మేము ఆ బాలకాండ చదవకుండా ఉండలేక ఆయన తరచుగా ఆ పద్యాలు నోటికి చదువుతూ అందువల్లనే అప్పటికీ అందులో పద్యాలు చాలా వరకు నాకు కంఠతాపం. విశ్వనాథ వారి ప్రభావంతో డిగ్రీ పూర్తయ్యేసరి నాన్నగారు దాదాపు ప్రబంధాలన్నీ చదివేశారు. దాని పర్యవసానమే నాస్తికం అనే కావ్యం పద్యాలు రాశారు. భారతంలో నాస్తికం పద్యంలో అది కథ తీసుకొని అశ్వత్థామ పాత్రలు ప్రధానంగా రాయబడిన ఈ వ్రాతపతిని గురువారైన విశ్వనాథ కవి దాన్ని 18 పద్యాలు రాజరాజు అనే శీర్షికతో ఈ కావ్యం ప్రారంభం. అందులో దుర్యోధనుడు ప్రధాన పాత్ర. దీనికి భారతి పత్రిక పంపితే 12 పద్యాలే ప్రచురి, మిగిలినవి కాలగర్భంలో కలిసి. తర్వాత కాలంలో భావకవిత్వం ప్రభావంతో కొన్ని కావ్యాలు కూడా రాసి అందువల్ల కళాశాలలు చదువుతున్న విద్యార్థి సంఘాలు చురుగ్గా పట్టణ విద్యార్థి సంఘంలో సభ్యులు ప్రఖ్యాత కమ్యూనిస్టు నాయకుడు మాకినేని బసవ పొన్నయ్య గారితో జిల్లా విద్యార్థి సంఘ కార్యదర్శిగా పోటీ చేసి ఓడిపోయారు. అంతటితో వాటితో పోటీ చేయటం అనే గొప్ప చెప్పారు. 41, 42 ఏసీ కాలేజీలో గుంటూరులో బిఏ చదివారు. కళాశాలలో ఎన్టీ రామారావు జూనియర్ అయితే అనిశెట్టి సుబ్బారావు సీనియర్. 42లో బిఏ చదువుతుండగా నాన్నగారికి సుందరమ్మ గారితో వివాహం. నాన్నగారికి 5 కూతుళ్లలో నేను ఒక్కడినే కొడుకు. నరసరావుపేట ఏడ్చూరి ప్రభుత్వాలతో కలిపి నవ్య కళా పరిషత్ అనే సంస్థ స్థాపి దానికి అధ్యక్షుడై సాహితీ చైతన్యం కలిగి అనిశెట్టి కమ్యూనిస్టు కార్యకర్తలు స్నేహాలు. అనిశెట్టి దేవరాజు అనే రెవల్యూషనరీ కమ్యూనిస్టు పార్టీ కార్యకర్తలతో సంబంధం ఇదంతా నాన్నగారి భావజాలంపై ప్రభావం కల్పించి అభ్యుదయ భావాలకు కళాశాల స్థాయిలో బీజం పడి 42లో అలా నాన్నగారి కమ్యూనిస్టు భావాలు బాగా వంటబడి అప్పటి నుంచి చివరి వరకు మార్క్సిస్టు భావాలతోనే ఉన్నాయి. నవ్య కళా పరిషత్ నిర్వహణలో బెల్లంకొండ ఏల్చూరి మొదలైన మా నాన్నగారే సూత్ర. నరసరావుపేటలో నవ్య కళా పరిషత్ సభ నిర్వహించిన త్రివేణి సంపాదకుడు కోలవెల్లు రామకోటేశ్వరరావు గారు అధ్యక్షులుగా పిలిచి ఆయన గాంధీయవాది. మా నాన్నగారు బెల్లంకొండ ఏల్చూరి మార్క్స్వాదాన్ని సమర్థిస్తూ ప్రసంగించి వీరి ఉపన్యాసాలు కోలవెల్లు వారు తుది పలుకుల్లో తీవ్రంగా విమర్శ. అతి కావ్య కవిత్వంపై మా నాన్నగారి ఖండన కంటే వీరి ఉపన్యాస పట్లనే మొగ్గు చూపారని నాన్నగారు చెప్పారు. మా నాన్నగారు అధ్యక్షుడిగా సివి కృష్ణారావు గారు కార్యదర్శిగా ఎన్నికయ్యి అప్పటి నుంచి మళ్ళీ ఎన్నికలు జరగదు అనగా అందుకనే నాన్నగారు నవ్య కళా పరిషత్తుకు తాను జీవితకాలం సభ్యుణ్ణి అయ్యానని చెప్పి కొంతకాలం తెనాలి తాలూకా రవీంద్రపాడులో రవీంద్ర భారతి అనే రెసిడెన్షియల్ పాఠశాలలో ఆంగ్ల ఉపాధ్యాయులుగా తర్వాత ప్రిన్సిపాల్గా 44లో ఏల్చూరి సుబ్రహ్మణ్యం బెల్లంకొండ రామదాసులతో కలిసి అభ్యుదయ కవితా సంకలనం నయాగరా ప్రతి నవ్య కళా పరిషత్తు ద్వారా నయాగరా కవితా సంకలనం ప్రచురితమై ఇది అభ్యుదయ కవితా మహోద్యమంలో శ్రీశ్రీ మహాప్రస్థానాన్ని పూర్వమే ప్రచురితమైన తొలి వచన కవితలు. వీళ్ళందరూ నయాగరా కవులుగా ప్రసిద్ధి. తర్వాత అదే సమయంలో ప్రజాశక్తి పత్రికలో రచనలు చేశారు. 49లో తెలంగాణ కావ్యం ప్రారంభించి 53లో పూర్తి చేశారు. శ్రీశ్రీ వ్రాసిన మహాప్రస్థానం చదివాక నాన్నగారు విశ్వనాథ ప్రభావం నుండి బయటపడి శ్రీశ్రీ శైలి వస్తు నవ్యత ఆ భావ తీవ్రత ఎంతగానో ఆకొట్టుకొని బిఏ పూర్తవగానే ఆ అరసంలో సభ్యుడు చేయాలి. గుంటూరు ట్యాగో బోర్డులో ఉద్యోగానికి రాజీనామా చేసి కర్నూలులో రాష్ట్ర ప్రభుత్వ సమాచార శాఖలో అనువాదకుడయ్యారు. కర్నూలుకు మకాం మాట. అక్కడ తిరుపతినేని గోపీచంద్ గోపాల చక్రవర్తి వాళ్ళతో నాన్నగారి పరిచయం. అప్పటికే నాన్నగారి తెలంగాణ సమగ్ర కావ్య రచన పూర్తి. కర్నూలులో కాగడా ప్రచురణ సంపాదకు వెంపో గారి సహాయక పరిచయంతో తెలంగాణ ప్రచురణ ప్రారంభం. ఆ సమయంలో గోపీచంద్ ఈ పుస్తకాన్ని చదవడం తనకు తానుగా పీఠికకి రాస్తారని
ఒప్పుకోవటం జరిగింది. అలా తెలంగాణ పీఠిక గోపీచంద్కు రాయటం జరిగింది. తెలంగాణ వచన కవితా ప్రక్రియలో వచ్చిన తొలి సంపూర్ణ కావ్యం అది. తొలి చారిత్రక కావ్యం కూడా. రాచరిక వ్యవస్థ అంతం చారిత్రక క్రమంలో గొప్ప రాజకీయ పరిణామంగా నాన్నగారు దాన్ని భావించారు. సామాజిక చైతన్యాన్ని కలిగించిన ఏ ఉద్యమమై నాన్నగారిని ఆకర్షిస్తుంది. దాని ప్రభావంతో ఆయన చండీ దండి యాత్ర రచించారు. తర్వాత హైదరాబాద్ బదిలీ అవ్వడంతో సాహితీ స్పృహ మరింత 7 స్టార్స్ సిండికేట్ వారు శ్రీశ్రీ సంపాదకులుగా నవత పత్రిక నడిపి తర్వాత ఆ పత్రిక కొన్నాళ్ళు నాన్నగారు వరవరరావు గారు కలిసి నడిపారు. తర్వాత కాలంలో 7 స్టార్ సిండికేట్ తెలుగు మహాసభలు జరుగుతున్నప్పుడే విరసావిర్భావం. శ్రీశ్రీ గారిని అప్పట్లో విరసానికి అధ్యక్షులుగా అప్పట్లో నాన్నగారు మొదటి నుంచి ఉన్న అరసంలోనే ఉండిపోయారు. నాన్నగారిని అప్పట్లో అరసంలో అధ్యక్షులుగా ప్రకటించడం జరిగింది. నాన్నగారు మరణం చేయవరు అరసం అధ్యక్షుడు. వచన కవిత్వాన్ని నాన్నగారు ఒక ఉద్యమంగా నడిపారు, ప్రచారం. వచన కవిత ప్రచారం తమ జీవన విధానం ఒక భాగం. తొలిసారిగా వచన కవితలో వైవిధ్యం కోసం ఆశ అనే వచన కవిత నాటకం రాసి ఆచార్య గారు అమ్మాయి అని వచన కవిత నాటకం. హైదరాబాదు వచ్చాక ఏఆర్ కృష్ణ గారితో నాన్నగారి ఆశ నాటకాన్ని ప్రదర్శించి ఆ నాటకాన్ని మాలపల్లి మృత్యకటికన్ నాటకాలతో అన్ని జిల్లా కేంద్రాల్లో ప్రదర్శించి నాన్నగారు బాగా పేరు తెచ్చుకున్న కావ్యం నగరంలో నాలోని నాద. నాన్నగారి జీవితం సప్తవర్ణ సమ్మేళనంగా చెప్పు. లెనిన్ కమ్యూనిస్టు నేతృత్వంలో రాజరిక వ్యవస్థపై పోరాటం చేసి విముక్తి సాధించిన రష్యన్ ప్రజలు సాహస గాథలతో మీర్జోతుర్యం జోడించిన రష్యన్ కావ్యాన్ని ఫిల్లెన్ హాసర్ ఆంగ్లానువాదం చేయగా దాన్ని నాన్నగారి తెలుగులో సాహస యాత్రగా కావ్యంగా అనువదించి భగవంతుడికి బహిరంగ లేఖ, దండి యాత్ర మొదలైన ఇతర రచన తండ్రిలోని లోటు చేయకుండా తల్లి తానే పెంచి పోషించిన మాతృమూర్తి వెంకట నరసమ్మ గారు మరణించిన ఆవేదన రాసిన స్మృతి గీతం మాతృకి. దాదాపు 40 ఏళ్ళు తనతో జీవితాన్ని పంచుకొని అర్ధంతరంగా ఒంటరి వాణ్ణి చేసి వెళ్ళిపోయి అర్ధాంగ్ సుందరమ్మ గారిపై రాసిన స్మృతి కావ్యం హంస ఎగిరిపోయి. 1977 కుందుర్తి కుదురు కావ్యానికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు. ఈ బహుమతి ప్రధానోత్సవంలో ఆచార్య దివాకర్ల వెంకటావధానిగా నాన్నగారి కృషిని ప్రశంసిస్తూ వచన కవితా పితామహుడు అప్పటి నుంచి అది బిరుదైపోయింది. నాన్నగారి వచనం అంటే గీత. ఒకసారి శిలా వీర్రాజు గారు దీనాదేవి రాసిన పుణ్యభూమి కళ్ళు తెరు అనే నవల ఇచ్చి బాగుంటుంది వచనం చదవటం తలనొప్పిగా భావించిన నాన్న ఆ వచన చదివేసరి అప్పటిదాకా ఎంత మంచి కవిత్వం రాస్తారు అనుకుని చిన్నప్పుడు 1000 పడగలు, నారాయణరావు, మాలపల్లి వంటి నవలలు. కానీ పెద్దయ్య కవిత్వం పైనే మక్కువ. అలానే శీలా వీర్రాజు గారు మైనా నవల చదివిన తర్వాత అప్పటి కవిత్వం రాయాలని వీర్రాజు కవిత్వం రాస్తే బాగుంటుందని సలహా. దాని ఫలితమే కుడిగట్టిన చూడి మొట్టమొదటి ఫ్రీవర్స్ ఫ్రంట్ బహుమతి పొందిన రచన 1967. అంతకుముందే హైదరాబాదు అడవి కొలను మురళీధర్, అరిపిరాల విశ్వం, కేశవరావు ప్రభృతులతో అరిపిరాల విశ్వం గారి ఇంట్లో తరచూ సమావేశాలు. ఈ అరిపిరాల విశ్వం గారు చల్లపల్లి దగ్గర ఉండేటువంటి ఊళ్ళో అదే ఇంకా లక్ష్మీకాంతంగా పుట్టి పెరిగినటువంటి ఊళ్ళో ఆయన కూడా ఉండేవారు. తర్వాత అక్కడికి వెళ్ళారు. ఆ పేరు మర్చిపో. అలాగే అదే ఫ్రీవెంట్స్ వంటి యువ కవులను ప్రోత్సహించే ఉద్దేశంతో నాన్నగారు ప్రవేశపెట్టిన ఫ్రీవర్స్ ఫ్రంట్ బహుమతి ఇప్పటిదాకా 40 మంది యువ కవులకు, ఎక్కువగా వారు రచించిన తొలి కావ్యాలకు నాన్నగారు విమర్శను సహృదయంతో స్వీకరించేవారు తప్ప
వివాదాలకు దిగేవాడు. ముఖాముఖిగా వాదించి అంటే తన అభిప్రాయ నిష్కర్షగా రాతపూర్వకంగా ఎవరిని విమర్శించడం ఖండించడం చేసేవాడు. తన విమర్శలు లబ్ధ ప్రతిష్ఠులైన కవులైన విమర్శకులైన మరే విషయంలోనైనా వారిని ఖండించేవారు. చదివే ఓపిక లేమి అనుకునేవారు. అంతేగాని ప్రతిదాడికి దిగదు. నాన్నగారు నాస్తికవాది. మొక్కులు తీర్థయాత్రలు ఇష్టం లేదు. స్వార్థాన్ని తీర్చేవాడు దేవుడే. దేవుణ్ణి అడ్డపెట్టుకొని ఉన్నంతవరకు మనిషి బాగుపడేది లేదన్నారు. అందుకే భగవంతుడికి బహిరంగ లేఖ కావ్యం రాశారు. నాన్నగారు పెద్ద వక్త కాకపోయినా వచన కవిత్వం గురించి సభల్లో బాగానే మాట్లాడారు. జ్వాలాముఖిగా ఆకట్టుకునే విధంగా ఉపన్యాసం సభలు ఎప్పుడూ నాన్నగారు కవిత్వం గురించి చెబుతూ విశ్వనాథ గారి పద్యాన్ని ఒకటి చెప్పారు. నీవటోయి ఓయ్ ఎట్టి కసిగిన శైవ ధనువులు వంచినా నీ తాకినంతన ఇగుడు రుద్రధనస్సు ఎదురు బద్దయుబోలి విరిగిపోయి దేవాగు విరిచితో నీలకంఠుడు మహాధనువు చెప్పము నేను వినవలతు అని పూని విరిచితివా తాకినంతనే విరిగిన అని పరశురాముడు వచ్చినప్పుడు అన్నమాట. ఆశ్చర్యంలో నీవు పట్టుకోగానే విరిగిందా? ఎలా చెప్పు, అంత పెద్ద విల్లు నీ చేతిలో విరిగిందా? ఈయన ఆశ్చర్యంతో వాడుక భాషలో మాట్లాడే విధంగా రాసిన పద్యం అతి కఠిన పాషాణ పాకంతో రచించే విశ్వనాథ వారి పద్యం వాడుక భాష ఎంత రమ్యంగా ఉంటుందో ఆయన మా నాన్నగారు ఎప్పుడు ఉదాహరిస్తారు. ఒకసారి గుంటూరులో సాహిత్య సభ జరపాలనుకో విజయవాడ వెళ్ళి విశ్వనాథ గారిని వక్తగా మొదట ఏదో ముఖ్యమైన పని ఉంది రానను. అయితే మళ్ళీ వెళ్ళి అడిగారు, ఒక 5 నిమిషాల కోసమైనా రావాలి. సరే నా పనే మానుకుండా అని అంగీకరించడం నాన్నగారు శిష్యవాత్సల్యం తీర్చిన మూర్తి అని. విశ్వనాథ ఉపన్యాస విషయం ఏమిటంటే 5 నిమిషాల్లో ఉపన్యసించడం ఎట్లా చాలా విచిత్రంగా ఆయన వ్యవహారం అని చెబుతూ ఉండు. గురువు గారి మీద ఆయన భక్తి అలా. నాన్నగారు మహబూబ్ నగర్లో ఉన్న రోజులు ఆయన ఆహ్వానించి ఒకసారి నాన్నగారితో విజయవాడ విశ్వనాథ గారింటికి వెళ్ళారు. మారుతి నగర్. అప్పటికి ఆయన చాలా పెద్ద. చాలా సంతోషం అనిపించి నాన్నగారితో మాట్లాడి, ఏమోయి నీవేదో ఛందస్సు లేని కవితలు గొప్ప పేరు తెచ్చుకున్నావని తెలిసి చాలా సంతోషం. చిన్న పెద్ద చూడకుండా ఎవరితోనైనా ఎక్కడైనా కవిత్వం గురించి మాట్లాడు. చివరికి హైదరాబాద్లో ఇరానీ హోటల్లో కూడా ఇదే విషయం చర్చించారు. అందరినీ కవిత్వ రచనకు ప్రోత్సహి ఈ ఉద్దేశంతోనే ఫ్రీ వర్స్ ఫ్రంట్ స్థాపించి ఉత్తమ కవితా సంపుటాలకు బహుమతి ఇచ్చారు. ఇవాళ వచన కవిత్వమే కవిత్వంగా పేరు పొందటంలో నిజంగా కొందెత్తి చేసిన కృషి ఎవరు చేయనంత గొప్ప. ఆంధ్రప్రదేశ్ పత్రిక సంపాదకులుగా 1977 ఉద్యోగ విరమణ చేసి 1982 మెదడులో నరాలు హఠాత్తుగా చిట్లిపోవడం ఆకస్మికంగా కుందెత్తి ఆంజనేయులు మరణించి. రేపు దాశరథి కృష్ణమాచార్య గురించి ఆయన కుమార్తె దాశరథి ఇందిర గారు ఏం చెప్పారో తెలుసు.